హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేయడానికి మేము రెడీ చేసుకుంటున్నాము. నేను మా ఆడబడుచు గారు వచ్చారు నెల్లూరు నుంచి. అయితే ఇగో చేపలు, తర్వాత ఒక టమోటా చిన్నగా ముక్కలు తరిగాము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా చీల్చాము, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి నానబెట్టి ఉంచాము. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసి పెట్టాం అనమాట, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థాలు ఏంటంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఒక ఫుల్ స్పూన్ ఏమో ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ఆవాలు. ఇవి మాత్రం డ్రై రోస్ట్ చెయ్యాలి. ఓకేనా? ఆ ప్రాసెస్లోకి వెళదాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అనేవి ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మెంతులు వేసుకుందాం. హాయ్ మా చిన్న వియ్యపురాలు గారండి, మా చిన్న వియ్యపురాలు గారు. ఆ మెంతులు ఫ్రై అయినవేమో తీసి పక్కన పెట్టారు, అదే డ్రై రోస్ట్. తర్వాత ధనియాలు వేస్తున్నారు. నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ కదా, నెల్లూరు చేపల పులుసు ఈరోజు మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాము. మా వియ్యపురాలు గారు చాలా బాగా చేస్తారు, అందుకని నేను ఆవిడతో చేస్తున్నాం అన్నమాట. డ్రై రోస్ట్ అండి ఇదంతా కూడా. ఈ 4 కూడా తప్పనిసరిగా డ్రై రోస్టే చెయ్యాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాం. వేసేసుకుంటే అవి కూడా చక్కగా వేయించేసుకుంటే సరిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఆయిల్ వేసుకుంటున్నాం కదా, ఇది ఫిష్ కర్రీకి అనమాట. నెల్లూరు చేపల పులుసుకి ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ కొంచెం మెంతులు వేసాము. ఇప్పుడు ఆవాలు కొద్దిగా, కంపల్సరీ ఏంటంటే చాలా కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే తాలింపులో వేసిన కంటే కూడా చాలా ఎక్కువ కరివేపాకు అవసరం అవుతుంది. కరివేపాకు, కొంచెం మామిడికాయ, ఈ 2 కొంచెం ఎక్కువ పడతాయి. చూడండి, మామిడికాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అంటే చిన్నగా మనం క్రష్ చేసినట్టు చేసుకోవచ్చు, లేకపోతే మనకి వచ్చింటే సన్నగా కూడా తరుక్కోవచ్చు అన్నమాట. సరే, ఎంత ఎక్కువ పట్టిందో ఏంటంటారు. ఉండండి, మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిద్దాం. దీని తర్వాత మనం టమోటాలో పచ్చిమిర్చి వేసేసుకుంటాం అన్నమాట. ఆ పక్కనేమో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు పౌడర్ చేస్తున్నాం. తర్వాత ఉప్పు, కారం, మీరు చెప్పండి నాకు. ఓకే, 3 వేయండి ముందు, తర్వాత మన అవసరంలో వేస్తాం. 1, 2, 3 స్పూన్లు కారం వేసాం. 3.5.
1 స్పూను పసుపు నా పొట్ట క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు దీనిలో ఆయిల్ కానీ కారం కానీ కొంచెం ఎక్కువే పడుతుందట. ఎందుకు అంటే చింతపండు పులుసుతో పాటు మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తారట నెల్లూరు చేపల పులుసు. చూడండి, మామిడికాయ ముక్కలు ఇలాగ తొక్కతో పాటు ఇంత పొడవుగా కోసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ కర్రీ స్పెషల్ ఇది. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు ఇలాగ తొక్కతో ఇలా పొడవుగా ముక్కలు చేసి పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి, చేప ముక్కలు వేసిన 2 మినిట్స్కి చింతపండు పులుసు వేసేసుకుంటున్నాం అన్నమాట. మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాం కదా చింతపండు, అది కొంచెం వాటర్ వేద్దాము. అంత పులుసు మాత్రం పోసుకోవాలి. ఇప్పుడు మన చింతపండు పులుసు పోసిన తర్వాత మనం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించి పెట్టుకున్న పౌడరు ఒక 1/2 స్పూన్ వేసాము. దాంతోపాటు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. దీనిలో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. దగ్గర దగ్గర 10 రెమ్మలు పడ్డాయి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం టెంకతో సహా. ఇవన్నీ వేసాక ఇలాగా ఒక బట్ట పట్టుకుని డిష్తోనే కదపాలి, మనం గరిటతో కదపకూడదు. ఇలాగ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం. చూడండి, చక్కగా ఉడుకుతుంది నెల్లూరు చేపల పులుసు. ఇది పూర్తిగా అంటే మనకు కావాల్సినంత పులుసు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మనం డ్రై చేసి పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ని లాస్ట్లో ఫైనల్గా వేసుకోవాలి. ముందు సగం వేసాము, ఆ మిగిలిన సగం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. స్మెల్ అయితే అద్దరిపోతుంది, ఘుమఘుమలు. ఫైనల్గా మనం వేసుకునే పౌడర్ అనమాట. అంటే మనం డ్రై రోస్ట్ చేసి చేసుకున్న పౌడరు, మెంతి పౌడరు వేసాం అన్నమాట. ఇప్పుడు చాలా చక్కగా తయారైపోయింది కర్రీ. స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు చివరిగా వేసాం కదా, 1 సెకండ్ మళ్ళీ అలా ఉంచి తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనం కట్టేస్తే సరిపోద్ది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెల్లూరు చేపల పులుసు. హాయ్ తల్లి, అమ్మమ్మ గారితో ఆడుకుంటున్నావా? హాయ్ హాయ్ నామా. బోల్డ్ కబుర్లండి. అసలు ఎన్ని కబుర్లు చెప్తుందో. బాగానే ఉందండి. హాయ్, మమ్మీ వాళ్ళంతా బాగున్నారా? ఓకే. ప్రతిమ, ఐస్ క్రీమ్ కావాలా తల్లి? ఓకే. ఏంటండి ఇప్పుడు మరి ట్రైనింగ్ టైం అవుతుందా? ఈ వేళకి ఉండిపోవచ్చు కదండి. బాయ్. ఉండాలి బ్రదర్, ఉండిపోండి వేళకి. ఏంటో.